ఈ కథ పేరు హెల్పింగ్ హార్ట్. ఒక ఊరిలో అర్జున్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతనికి ఇతరులకు సాయం చేయాలని చాలా ఆశగా ఉండేది. కాబట్టి అతనుకు తోచిన సహాయాన్ని ఎప్పుడూ పక్కన వారికి చేస్తూ ఉండేవారు. అందుకనే అర్జున్ అంటే అతని స్నేహితులందరికీ చాలా ఇష్టం. ఒకరోజు ఉదయాన్నే లేచి బాగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలనుకున్నాడు. స్కూల్కి వెళ్ళే దారిలో ఒక పెద్ద ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ చేతిలోని సంచిని అర్జున్ తీసుకొని మోయడంలో సాయం చేస్తాడు. దానితో ఆ పెద్ద ఆవిడ అర్జున్ని చాలా బాగా మెచ్చుకుంటుంది. తర్వాత స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాడు. అయితే మళ్ళీ మధ్యలో దారిలో ఒక అతను బావి పక్కన పడిపోయి ఉంటాడు. అతనికి సాయం చేద్దామని అర్జున్ లేపబోతాడు. కానీ అతను చాలా కోపంగా నీ సాయం నాకు అవసరం లేదు అని అరుస్తాడు. దీంతో అర్జున్ చాలా బాధపడి స్కూల్కి వెళ్ళి పాఠాలన్నీ విని తిరిగి వచ్చేటప్పుడు బెంచ్ మీద కూర్చొని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అయినా సరే కన్నీళ్లను తుడుచుకొని ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్ళి దారిలో జరిగిన విషయాలన్నీ తన అమ్మతో చెప్తాడు. వాళ్ళ అమ్మ అప్పుడు ఇలా అంటుంది, బాబు, మనము ఎవరికైనా సాయం చేసినప్పుడు తిరిగి వారి నుండి ఏమీ ఆశించకూడదని, అదే మంచివారు చేసే పని అని. ఇది విన్న అర్జున్ అప్పటి నుండి ఇతరులకు సాయం చేస్తూ ఉండేవాడు. కానీ తిరిగి వారి నుండి ఏమీ ఆశించేవాడు కాదు. ఆ విధంగా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి, వాళ్ళ స్నేహితులతో సహా అందరికీ అర్జున్ కుదిరినప్పుడల్లా సహాయం చేసేవాడు. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, నిజమైన సహాయం ఎప్పుడూ ప్రతిఫలాన్ని ఆశించకూడదని. మీకు ఈ హెల్పింగ్ హార్ట్ అనే కథ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.